హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు 'చేరువే దూరమెలా' ఎపిసోడ్ 72. కీర్తన నిద్రపోతున్న నిఖిల్ నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి నిఖిల్‌ని హత్తుకొని అతని పక్కనే పడుకుంది. కాసేపటికి మెలకువ వచ్చిన నిఖిల్ తనను కౌగిలించి పడుకున్న కీర్తనను చూశాడు. అది కలో నిజమో అతనికి అర్థం కాలేదు. తెలుసుకోవడానికి నిఖిల్ కీర్తన నుదుటి మీద ముద్దు పెట్టి ఆమె 2 చెంపల మీద పెదవులద్దాడు. అతని పెదవులను ఆమె ముక్కు మీదికి చేర్చి మెల్లిగా ఆమె పెదవుల మీదికి తీసుకొచ్చి కీర్తన పెదవులను ముద్దాడాడు. కీర్తన అతని పెదవులతో జత కలిపింది. చటుకున నిఖిల్ ఆమె పెదవులను వదిలి కీర్తనను చూస్తుండిపోయాడు. కల కాదని అర్థమైందా అంటూ నవ్వింది కీర్తన. నువ్వు నా కోసం వచ్చావా? ఎమోషనల్గా అడిగాడు నిఖిల్. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ నిఖిల్ కీర్తనని హగ్ చేసుకున్నాడు. కీర్తన కోసం నిఖిల్ ఆమె ఇంటికొచ్చినప్పుడు కీర్తన ఏమందో సేమ్ అలాగే ఇప్పుడు నిఖిల్ అన్నాడు. నేను ఐసీలో ఉన్నప్పుడు నువ్వు నాతో మాట్లాడావు. నా నుదుటి మీద ముద్దు పెట్టావు. నీ కన్నీళ్ళు నా చేతిని తాకాయి. ఇది నిజమేనా? లేక నేను అలా ఫీల్ అయ్యానా అని అడిగాడు నిఖిల్. నువ్వేమనుకుంటున్నావు అని అడిగింది కీర్తన. నిజం, అందుకే నేను బ్రతికాను. ప్రేమగా ఆమె బుగ్గలు పట్టుకొని అన్నాడు నిఖిల్. అవును నిఖిల్, అంది కీర్తన. ఈ విషయం అమ్మకు తెలుసా? తెలీదు. ఎందుకు చెప్పలేదు? పోలీసులతో నేను నిన్ను కొట్టించాననుకుంటుంది. నువ్వు అలాగే అనుకుంటున్నావా అని అడిగింది కీర్తన. నా మీద నీకెంత ప్రేముందో నాకు తెలీదా? నాకు చిన్న దెబ్బ తగిలినా నువ్వు తల్లడిల్లిపోతావు అంటూ కీర్తనని తన గుండెలకు హత్తుకోబోతూ దెబ్బల నొప్పికి అమ్మా అని మెల్లిగా అరిచాడు. ఒళ్ళంతా దెబ్బలే, సెట్ అవ్వడానికి టైం పడుతుంది. కొన్ని రోజులు నువ్వు నన్ను హగ్ చేసుకోకు, సరేనా అని అంది కీర్తన. నిఖిల్ చిన్నపిల్లలా బొంగమూతి పెట్టుకున్నాడు. కీర్తన నవ్వుతూ రోజుకో ముద్దు పెడతాను అని అంది. నిఖిల్ కళ్ళు మెరిశాయి. అంత సంతోషపడిపోకు, ముద్దు లిప్స్ మీద కాదు, బుగ్గల మీద అని నవ్వుతూ నిఖిల్ బుగ్గ మీద ముద్దు పెట్టింది కీర్తన. అవును, నువ్విక్కడికి ఎలా వచ్చావు? అమ్మ నిన్ను చూస్తే. అక్క మేనేజ్ చేస్తుంది. అక్కెవరు? సంజనక్క. ఓ, అప్పుడే అక్క చెల్లెలైపోయారా మీరు? గుడ్ అన్నాడు నిఖిల్ హ్యాపీగా ఫీల్ అవుతూ. ఆంటీ నా మీద చాలా కోపంగా ఉంది. మన పెళ్ళికి ఒప్పుకుంటుందా అని దిగులుగా అడిగింది కీర్తన. అమ్మ ఒప్పుకుంటుంది కానీ మీ నాన్న ఒప్పుకుంటాడా? అసలే పోలీసులతో నన్ను కొట్టించాడు అని అన్నాడు నిఖిల్. ఏదో కోపంలో కొట్టించాడు. నువ్వు డ్రైవర్ అని తెలిసినప్పుడే డాడీ మన పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తెలిసింది. పైగా పాము నుండి నువ్వు నన్ను కాపాడావు. సంతోషంగా ఒప్పుకుంటాడు అని చెప్పింది కీర్తన. ఇద్దరలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సంజన తలుపు కొట్టింది. కీర్తన వెళ్ళి తలుపు తీసింది. ఆంటీ వస్తున్నారు పదా అంటూ సంజన కీర్తనను తన గదిలోకి తీసుకెళ్లిపోయింది. కాసేపు అయ్యాక కీర్తన నిఖిల్ దగ్గరికి పంపించింది సంజన. లలిత నిఖిల్ కోసం లంచ్ తీసుకెళ్తుంటే, నేను తినిపిస్తాను ఆంటీ, మీరు మిథున్తో కలిసి తినండి అని అంది సంజన. నువ్వే మిథున్తో కలిసి తిను, నేను తినిపిస్తాను. మీరు చాలా అలసిపోయారు, ఫస్ట్ తినండి అంటూ ప్లేట్ మీద మూత తీసి, ఇదేం సరిపోతుంది అంటూ మరింత అన్నం కూరలు పెట్టింది సంజన. అంత పెట్టావేంటే? నోరు తెచ్చింది లలిత. బాగా తింటేనే త్వరగా కోలుకుంటాడు అంటూ సంజన నిఖిల్ రూంలోకి వెళ్ళి అతని పక్కన కూర్చుని కీర్తనకు ప్లేట్ ఇచ్చి, ఇద్దరికి సరిపడా పెట్టాను, సరిపోకపోతే అడుగు అంటూ బయటకొచ్చింది. కీర్తన ప్రేమగా నిఖిల్కి గోరుముద్దలు తినిపిస్తుంటే నిఖిల్ ఆమెను తన్మయత్వంతో చూస్తుండిపోయాడు. నువ్వు తిను అన్నాడు నిఖిల్. ఒక ముద్ద నిఖిల్కి పెడుతూ మరో ముద్ద తను తింటూ భోజనం ముగించింది కీర్తన. సాయంత్రం సంజన ఎవరి కంట పడకుండా టీ స్నాక్స్ కీర్తన కోసం తీసుకెళ్ళింది. డిన్నర్ కూడా నిఖిల్కి తినిపిస్తానంటూ ఇద్దరికి సరిపడా ఫుడ్ పెట్టించింది. రాత్రి లలిత నిఖిల్ దగ్గర పడుకుంటానంటే, నేను పడుకుంటానమ్మా,
నేను నిఖిల్‌ని చూసుకుంటాను అని చెప్పి మిథున్ నిఖిల్ దగ్గర పడుకున్నాడు. కీర్తన సంజన పక్కన పడుకుంది. ఉదయం లలిత నిఖిల్‌కి బ్రేక్‌ఫాస్ట్ తినిపిస్తే సంజన తను తిన్నాక ఎవరు చూడకుండా తన గదిలో ఉన్న కీర్తనకు బ్రేక్‌ఫాస్ట్ తీసుకెళ్ళింది. నా ఫ్రెండ్ రమ్మందిరా, నేను వెళ్ళి 3 గంటల్లో వస్తాను. సంజన, ఈ రోజుకి నువ్వు వంట చేసేయ్ అని చెప్పి లలిత వెళ్ళిపోయింది. సోఫాలో వాలిన మిథున్ దగ్గరకొచ్చి ఏమైనా కావాలా అని అడిగింది సంజన. నువ్వు కావాలి అంటూ మిథున్ సంజనని తన ఒడిలోకి లాక్కున్నాడు. సంజన సిగ్గుతో కళ్ళు వాల్చింది. మిథున్ సంజన చేతి వేళ్ళను ముద్దు పెట్టుకుంటూ మెల్లిగా పైకి వస్తూ ఆమె మెడవంపుల పెదవులను అద్దాడు. సంజన ఊపిరి భారమైంది. నిఖిల్ గదిలో నుండి బయటకొచ్చిన కీర్తన మిథున్ సంజన రొమాన్స్ చూసి ముసిముసిగా నవ్వుకుంటూ పక్కన దాక్కుంది. కీర్తన గుర్తుకొచ్చేసరికి సంజన ఒక్కసారిగా మిథున్ని తోసేసి దూరంగా నిలబడింది. ఏమైంది? అయోమయంగా చూస్తూ అడిగాడు మిథున్. ఎవరైనా చూస్తారు. అమ్మ బయటికెళ్ళింది. నిఖిల్ ఇక్కడికి రాలేడు. ఇంకెవరున్నారు? ఆంటీ వంట చేయమన్నారు, నేను చేస్తాను అంటూ కదులుతున్న సంజనని మళ్ళీ తన ఒడిలోకి లాక్కొని లిమిట్స్ క్రాస్ అవుతానని భయపడుతున్నావా అని అడిగాడు. అది కాదు అని సంజన నాంచుతుంటే సరే పద ఇద్దరం కలిసి వంట చేద్దాం అంటూ మిథున్ సంజన చేపట్టుకుని కిచెన్లోకి తీసుకెళ్లాడు. కీర్తన మెల్లిగా వాళ్ళ వెనకాలే వచ్చి అల్లరిగా కిచెన్లోకి తొంగి చూస్తుంది. సంజన కూరగాయలు కట్ చేస్తుంటే మిథున్ సంజనని వెనుక నుండి హత్తుకొని అతని పెదవులను ఆమె మెడ మీద నిలుపుతూ ఆమె చేతిని పట్టుకుని కూరగాయలు కట్ చేపిస్తున్నాడు. పరవశంతో సంజన కనురెప్పలు వాలిపోయాయి. సంజన చేయి కదలకపోయేసరికి మిథున్ నవ్వుతూ ఆమెను వదిలేశాడు. సంజన ఒక్క ఉదుటున అతని వైపు తిరిగి, ఇందుకే ఇద్దరం కలిసి వంట చేద్దామన్నావా? అదేం కుదరదు, వెళ్ళిక్కడి నుండి అంది గుర్రున చూస్తూ. సరే వెళ్తున్నా అంటున్న మిథున్ ఫోన్ రింగ్ అయింది. ఓకే, ఇప్పుడే వస్తున్నాను. సంజన, నాకు కొంచెం పనుంది. 2 అవర్స్లో వచ్చేస్తాను, బాయ్ అంటూ మిథున్ బయటకొస్తుంటే కీర్తన కర్టెన్ వెనకాల దాక్కుంది. మిథున్ వెళ్ళిపోగానే కీర్తన సంజన దగ్గరకు వచ్చింది. నువ్విక్కడే ఉన్నావా అని అడిగింది సంజన. ఎస్ అంటూ కీర్తన అల్లరిగా నవ్వుతుంటే ఎప్పుడొచ్చావు అని కంగారుగా అడిగింది సంజన. మిథున్ చేత్తో కూరగాయలు కట్ చేస్తుంటే వచ్చాను అని కొంటెగా చెప్పింది కీర్తన. అయ్యో, చూసేసిందా అనుకుంటూ సంజన కళ్ళు మూసుకొని సిగ్గుతో అటువైపు తిరిగింది. దీనికే అంత సిగ్గుపడుతున్నావేంటక్కా? దీనికేనా? అంటే ఇంకేమైనా చూసావా? సోఫాలో మీ రొమాన్స్ కూడా చూసేసా అని అల్లరిగా నవ్వుతుంది కీర్తన. అయ్యో అని సంజన ఏడుపు ముఖం పెట్టుకుంది. కనిపించడు కానీ మిథున్ చాలా రొమాంటిక్, లక్కీ గర్ల్ అంటూ కీర్తన సంజన బుగ్గలకెళ్ళింది. సంజన సిగ్గుపడుతూ నవ్వింది. అక్క, ఈరోజు వంటంతా నేను చేస్తాను అంటూ సంజన చేతుల నుండి చాక్ తీసుకుంది కీర్తన. నీకు వంటొచ్చా ఆశ్చర్యపోతే అడిగింది సంజన. బ్రహ్మాండంగా వచ్చు. నువ్వు టీవీ చూస్తుండు, నేను వంట చేస్తాను. నేను నీకు హెల్ప్ చేస్తాను. మనిద్దరం కిచెన్లో ఉంటే నిఖిల్ పిలిస్తే వినిపించదు. నువ్వు హాల్లో కూర్చో అని అంది కీర్తన. సరే అంటూ సంజన ఒకసారి నిఖిల్ దగ్గరికి వెళ్ళి చూసింది. నిఖిల్ పడుకోవడంతో హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసుకుని కూర్చుంది. కీర్తన వంట పూర్తి చేసి నిఖిల్ ఇంకా పడుకొని ఉండటంతో సంజన పక్కకొచ్చి కూర్చొని టీవీలో సీరియల్ చూస్తుంది. అక్క, నువ్వు నా మూవీస్ చూసావా అని అడిగింది కీర్తన. నువ్వేమైనా నార్మల్ యాక్ట్రెస్సా? టాప్ యాక్ట్రెస్వి. నీ మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్. ఎలా చూడకుండా ఉంటాం? రీసెంట్గా నీ మూవీ ఒకటి చూశాను. నీ యాక్టింగ్ నాకెంత నచ్చిందో తెలుసా అని అంది సంజన. కీర్తన చిన్నగా నవ్వింది. కాలింగ్ బెల్ మోగడంతో కీర్తన సంజన ఉలిక్కి పడ్డారు. కీర్తన పరిగెత్తుకుంటూ సంజన గదిలోకి వెళ్ళింది. సంజన వెళ్ళి డోర్ తీసింది. మిథున్, లలిత కలిసి రావడం చూసి మీరెక్కడ కలిశారు అని అడిగింది సంజన. అమ్మ ఫోన్ చేస్తే నన్ను రమ్మంది, నేను వెళ్ళి తీసుకొచ్చాను అని చెప్పాడు మిథున్. వాసనలు గుమగుమలాడుతున్నాయి. ఏం చేసావురా అని అడిగింది లలిత. అవును, ఏం చేసింది కీర్తన? అయ్యో, అడగలేదే అనుకుంటూ మీరే చూస్తారుగా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని అంది సంజన. ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ చైర్లో కూర్చున్నారు. సంజన వాళ్ళకు వడ్డించింది. ఇద్దరు ఒక ముద్ద తిని నువ్వే చేసావా అని అడిగారు ఆశ్చర్యపోతూ. బాగలేదా? చాలా బాగుంది అని లలిత తింటుంది. మిథున్ అన్ని వంటలు టేస్ట్ చేసి తినకుండా సంజన వైపు అనుమానంగా చూస్తున్నాడు. ఏంటి మిథున్ అలా చూస్తున్నావు, తిను అంది సంజన.
నిజంగా ఈ వంటలు నువ్వే చేశావా? నేనే చేశాను. నీకంత సీన్ లేదు అన్నాడు మిథున్. ఓయ్! ఏంటి అలా అంటున్నావు? అంటూ సంజన మిథున్ని గుర్రున చూసింది. సంవత్సరం పాటు నీ వంట తిన్నాను. ఇంత టేస్టీగా నువ్వెప్పుడూ చేయలేదు. నేర్చుకొని చేశాను. నేను నమ్మను. ఈ వంట ఎవరో చేశారు. అయితే నమ్మకపో అంటూ సంజన తన రూంలోకొచ్చి నేను ఈ వంట చేయలేదని మిథున్‌కి అనుమానం వచ్చింది అని కీర్తనకు చెప్పింది. అయ్యో! మరిప్పుడెలా? ఏం పర్లేదు. ఎలాగో ఆంటీ మిథున్ మంచి మూడ్‌లో ఉన్నప్పుడు నీ గురించి చెప్పాలనుకున్నాను కదా! సాయంత్రం చెప్తాను అంది సంజన. నాకు భయంగా ఉంది. ఏం భయపడకు. వాళ్ళనొప్పించే బాధ్యత నాది అని భరోసా ఇచ్చింది సంజన. థాంక్ యూ అక్కా అంటూ సంజనను కౌగలించుకుంది కీర్తన. లలిత, మిథున్ తినేశారు. నిఖిల్ లేచాక నేను నిఖిల్‌కి అన్నం తినిపిస్తాను. మీరు వెళ్లి పడుకోండి ఆంటీ అని అంది సంజన. సరే అంటూ లలిత తన గదిలోకి వెళ్ళింది. మిథున్ సంజన నడుం పట్టుకొని తన మీదికి లాక్కొని ఆమె ముంగురులను వెనక్కి సర్దుతూ నా మీద కోపం వచ్చిందా అని అడిగాడు. ఉహుం అనంది చిన్నగా తలుపుతూ. ఇంతకి నువ్వు తిన్నావా? ఆకలిగా లేదు. తర్వాత తింటాను. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. త్వరగా తినేసేయ్ అని చెప్పి తన గదిలోకి వెళ్ళాడు మిథున్. సంజన కీర్తన దగ్గరికి వెళ్ళి ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్లారు. నువ్వెళ్ళి నిఖిల్‌కి అన్నం తినిపించు అని అంది. సరే అంటూ కీర్తన గబగబా వచ్చి ప్లేట్‌లో అన్నీ వడ్డించుకొని నిఖిల్ దగ్గరికి వెళ్ళింది. నిద్ర లేచి ఫోన్ చూసుకుంటున్న నిఖిల్ నాకు ఆకలిగా లేదు. నేను కాసేపయ్యాక తింటాను కీర్తన అని అన్నాడు. ఈరోజు నేనే వంట చేశాను అని కీర్తన చెప్పేసరికి నిఖిల్ సంతోషంగా ప్లేట్ వైపు చూస్తూ వావ్! నాకు చాలా ఆకలేస్తుంది. త్వరగా పెట్టు అన్నాడు. ఇప్పుడే ఆకలి లేదన్నావు? నీ చేతి వంట తినడానికి క్షణంలో ఆకలి పుట్టింది. త్వరగా పెట్టు అన్నాడు నిఖిల్. కీర్తన నవ్వి నిఖిల్‌కి గోరుముద్దలు పెట్టింది. వెరీ టేస్టీ. నీకింత బాగా వంటొచ్చని నాకెప్పుడు చెప్పలేదు? ముందే చెప్పుంటే ఇప్పుడు నీ కళ్ళలో ఈ సంతోషం కనిపించేది కాదు కదా! అనంది కీర్తన. యెస్. చాలా సర్ప్రైజ్‌గా ఉంది. నాకిష్టమైన వంటలు ఇంత టేస్టీగా చేశావు. థాంక్ యూ సో మచ్ అని చెప్పాడు నిఖిల్ కీర్తన నుదుటి మీద ముద్దు పెడుతూ. కీర్తన చిన్నగా నవ్వింది. కీర్తన చేతి గోరుముద్దలను అమృతంగా తిన్నాడు నిఖిల్. నేనక్కతో కలిసి తినేసొస్తాను. సరే. సంజన, కీర్తన పక్కపక్కన కూర్చొని లంచ్ చేస్తున్నారు. ఇట్స్ సో యమ్మీ. నేను చేశానంటే నిజంగా ఎవ్వరూ నమ్మరు. యూ ఆర్ గ్రేట్ కుక్ కీర్తన. చాలా టేస్టీగా ఉంది అని ఫుడ్‌ని ఆస్వాదిస్తూ చెప్పింది సంజన. థాంక్ యూ అక్కా అంది కీర్తన నవ్వుతూ. ఇద్దరూ లంచ్ చేశాక సంజన తన గదిలోకి వెళ్తే కీర్తన నిఖిల్ గదిలోకి వచ్చి అతని పక్కన పడుకుంది. నిఖిల్ కీర్తన నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పాడు. ఐ లవ్ యూ టూ అంటూ కీర్తన నిఖిల్ చేతి మీద ముద్దు పెట్టింది. సడన్‌గా ఎవరో వచ్చినట్లు అలికిడి వినిపించి కీర్తన టక్కున లేచి చటుకున కర్టెన్ వెనకాల దాక్కుంది. లలిత లోపలికొచ్చి నిఖిల్ అన్నం తిన్నావా అని అడిగింది. తిన్నానమ్మా. సరేరా ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేసి చెప్పు అని చెప్పి లలిత కదులుతుంటే కర్టెన్ వెనకాల ఉన్న కీర్తన కాళ్ళని చూసి ఆగిపోయింది. మిథున్ అని గట్టిగా పిలిచింది లలిత. అమ్మ కీర్తనను చూసేసిందా? అయ్యో ఇప్పుడెలా? నిఖిల్ కంగారు పడిపోతున్నాడు. మిథున్ అని మళ్ళీ గట్టిగా పిలిచింది లలిత. ఆ పిలుపుకి మిథున్, సంజన కంగారుగా వచ్చి సేఫ్‌గా ఉన్న నిఖిల్‌ని చూసి ఊపిరి పీల్చుకున్నారు. ఏమైందమ్మా? అని అడిగాడు మిథున్. చూపిస్తాను అంటూ లలిత వెళ్లి కర్టెన్ పక్కకి లాగగానే దాని వెనకాల దాక్కున్న కీర్తన ప్రత్యక్షమైంది. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.